బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెట్రోల్ పోసుకుని ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ నిప్పంటించుకున్నాడు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆత్మహత్యా యత్నం చేశాడతను. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగింది ఈ ఘటన. ఆర్టీసీ డిపో దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన దృశ్యాలను మనం ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. పెట్రోల్ పోసుకొని ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ నిప్పంటించుకున్నాడు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆత్మహత్యా యత్నం చేశాడు ఇతను. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ కు ప్రస్తుతం తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి. శ్రీధర్, ప్రస్తుతం ఆ డ్రైవర్ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది? ఏ హాస్పిటల్కి తరలించారు? ఏం జరిగింది? చాలా విషాదం అనుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్టీసీ సమ్మె నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కార్మికులు చేస్తున్నారు. అయితే ఈ రోజు రెండో రోజు కూడా కార్మికుల సమ్మె కొనసాగుతుంది. అయితే ఈ రోజు కొంచెం పోలీసు కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రెషర్ తోటి ప్రైవేట్ డ్రైవర్స్ తోటి ఏదైతే బస్సులు కొన్ని చోట్ల కొన్ని రూట్లలో బస్సులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు ఈ ఉదయం వరంగల్ డిపో కానీ జనగామ డిపో నర్సంపేట డిపో వద్ద కూడా పోలీసులను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితి కూడా మా కార్మికులు న్యాయమైన కోరికలు 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన కోరికలు మాత్రమే కోరుతున్నాం, దీనికి మీరు పోలీసులు కూడా సహకరించాలంటూ చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కొద్ది ఆవేశానికి గురైన ఏదైతే డ్రైవర్ కోల శంకర్ గౌడ్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ కొద్దిసేపు క్రితమే పెట్రోల్ పోసుకొని నిప్పందిస్తున్నారు. పూర్తి స్థాయిలో దాదాపు 60 to 70 మన విజువల్స్ చూడొచ్చు 70% పైగా పూర్తిగా శరీరం కాలిపోయింది. దీంతో వెంటనే అక్కడ ఏదైతే ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్న సిబ్బంది వెంటనే అతని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలిస్తున్నారు. అలా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 8 డిపోల ఎదుట కూడా నిరసన వ్యక్తులు చాలా సంవయనంతో కూడా వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకే డిమాండ్ చేస్తున్నారు చెప్తున్నారు. ఏదైతే ఈ రోజు కొంత ఎక్కువ మొత్తంలో ప్రైవేట్ బస్సులు కానీ అదేవిధంగా ప్రైవేట్ డ్రైవర్స్ తోటి బస్సులను నడపడం తోటి కొంచెం ఆందోళనకు గురైనటువంటి, ఎందుకంటే బస్సు సమ్మె ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని కార్మికులు భావించారు. అయితే కొంచెం దాన్ని సదుపాయం నేపథ్యంలో ఈ ఆవేదనతోటే ఈ కోలశంకర్ గౌడ్ ఈ విధమైన నిర్ణయం తీసుకొని తెలుస్తుంది. అయితే కార్మికులు అందరూ చూస్తుండగానే తనతో తీసుకొచ్చుకున్న బాధ్యతతో కిరోసిన్ పోసుకొని నిప్పట్టుకున్నాడు. ఒకేసారి అంత మంటలు చెలరేడుతో దాదాపు 60 to 70% ఖాళీ శరీరం మొత్తం కాలిపోయింది. మరికొద్ది సేపట్లో ఎంజిఎం ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. అతని పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం విజువల్స్ లో పూర్తి స్థాయిలో బాడీ మొత్తం ఒక హెడ్ మినహా మిగతా పార్ట్ మొత్తం కూడా కాలిపోయినట్టు కనిపిస్తున్నది. ఎంజిఎం తీసుకొస్తున్నారు. అవసరం అంటే హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు. మొత్తం కార్మికుల్లో ఒక ఆందోళన మాత్రం కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన రాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా వరంగల్ నర్సంపేటలో డిపోలో జరిగిన ఈ కార్మికుల ఆత్మహత్య మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం వేస్తుందని చెప్పొచ్చు. అని శ్రీధర్, మనం చూస్తూ ఉన్నాం గతంలో జరిగినటువంటి సమ్మెకి ఏమాత్రం తీసిపోకుండా ఈసారి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే కొంత శాంతియుతంగానే కనిపించినప్పటికీ కూడా ఈ స్థాయి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ప్రధానంగా ఆయన సహోద్యోగులు ఏం చెప్తున్నారు? అంటే ఉదయం నుంచి కూడా మన మనసు ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు 8 డిపోల పరిధిలో 1000 పైగా బస్సులు ఉన్నాయి. అయితే కార్మికులు ఏదైతే సీరియస్ గా ఆందోళన చేస్తూ చాలా సమయంతో ఎక్కడ కూడా నిరసన లేకుండా చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఏదైతే పోలీస్ ఫోర్స్ తో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా కొన్ని ప్రైవేట్ ఇప్పుడు హైర్ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సెస్ అదేవిధంగా కొంతమంది ప్రైవేటు డ్రైవర్ తోటి బస్సులను కొనసాగిస్తున్నారు. మనం అన్నకొండలో తీసుకున్నాం, నర్సంపేట తీసుకున్నాం, మహబూబాద్ లో తీసుకున్నప్పుడు కూడా కొన్ని బస్సులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే వీళ్ళు కార్మికులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. చర్చల్లో ఎటువంటి ప్రభుత్వం స్పందించలేదు. కాలయాపన చేస్తున్నది. కమిటీల పేరుతోటి చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఎటువంటి నిర్ణయం తీసుకుంటాము. మాకు ఏదైతే హామీ ఇచ్చినా 33 ఏదైతే హామీలు ఉన్నాయో దాంట్లో కొంతమేర కూడా అమలు చేస్తున్నారు. మళ్ళీ ఒక 2 నెలల పాటు కాలయాపన చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఏదైతే ఇవాళ
నిన్న మాత్రం సమ్మె మొత్తానికి పూర్తి స్థాయిలో బంద్ జరిగింది. ఈ రోజు కొన్ని ప్రైవేట్ బస్సులు నడవడంతో ఈ కోలశంకర్ గౌడ్ కొంత ఆవేదన అంటే ఆందోళన చెందినట్టు అనిపిస్తుంది. మన సమ్మె కొనసాగుతుందా లేకపోతే సమ్మె కొనసాగకుండా సక్సెస్ కాకుండా ఉంటుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యం చేస్తుందా అనే ఆందోళన గురై ఇటువంటి పాల్పడినట్టు కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మనం కార్మికులు అందరూ చూస్తున్నాం కానీ మనం అంతా విజువల్స్ లో చూస్తున్నాం. అందరు కార్మికులు కూడా నర్సంపేట డిపో ఎదురుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా కోలశంకర్ గౌడ్ కూడా చాలా నిరసన వ్యక్తం చేశారు. తన బాధ కూడా అందరితో కార్మికులతో పంచుకున్నట్టు తెలుస్తున్నది. ఒకేసారి ఆందోళనకు గురైన అతను తన సొంత మోటార్ సైకిల్ మీద పక్కనే పెట్రోల్ పంప్ దగ్గర తీసుకెళ్లి పెట్రోల్ పంప్ లో పెట్రోల్ తీసుకొచ్చేసి కార్మికులు అందరి మోటినే పెట్రోల్ పోసుకుని నిప్పండిస్తున్నారు. అయితే వాళ్ళంతా కూడా ఆత్మీయ ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే దాదాపు 70 to 80% శరీరం మొత్తం కాలిపోయింది. అతన్ని కొద్దిసేపటి క్రితమే ఎంజిఎం తీసుకొస్తున్నారు. ఎంజిఎం లో కనుక ఇంకా అతని పరిస్థితి విషయం ఉంటే హైదరాబాద్ కూడా తీసుకే పరిస్థితి. ఏది ఏమైనప్పుడు కూడా కార్మికులు ఈ రోజు ఉదయం కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న సమ్మె ఒకేసారి ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. చాలా ఇది తెలంగాణ ప్రాంతం కూడా ఒక కలకలం. ఇప్పుడు మన విజువల్స్ చూస్తున్నా తెలుస్తుంది. ఒక కార్మికుడు యొక్క ఆవేదన, ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో ప్రకటించిన విధంగా 2.5 సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్న హామీలు ఇచ్చిన వాటిని మాత్రమే అడుగుతున్నామని వీళ్ళు చెప్తున్నారు. అది కూడా నిన్న కూడా మనం చూస్తున్నాం. అందరి డిపోల కూడా వాళ్ళు మాకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి, ఈ కాలయాపన కమిటీలు వద్దని మాత్రం చెప్తున్నారు. అయితే ఈ రోజు ఇతను ఏదైతే కోలశంకర్ గౌడ్ తీసుకున్న నిర్ణయం మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపే అవకాశం కల్పిస్తున్నది. శ్రీధర్, దాదాపు 32 హామీలకు గాను 29 హామీలకు తాము సానుకూలంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ సమ్మె కొనసాగుతుంది. అయితే ప్రజా రవాణాకి ప్రత్యామ్నాయం చూడటం అన్నది సమ్మె సీరియస్నెస్ ని చూపించట్లేదని కార్మికులు భావించారనుకోవాలా? అంతే అనుసరించారు. చూసినట్లయితే ఎక్కడ కూడా అంటే మామూలుగా ఈ రోజు ఉదయం భూపాలపల్లి కానీ జనగామలో కానీ చుట్టుపక్కల కొన్ని జిల్లాల్లో కూడా చూసినప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తూ కొంతమంది కార్మికులు అయితే కాళ్ళ మీద పడి మీరు మాకు ఇబ్బంది పెట్టకండి, మేము చాలా నిరసన వ్యక్తం చేస్తున్నాం, చాలా అంటే మంచి వాతావరణంలో నిరసన వ్యక్తం చేస్తున్నాము, హామీలు నెరవేర్చేది మాత్రమే మాట్లాడుతున్నాం అని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా కార్మికుల నాయకులు కూడా జేఏసీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఒకేసారి కోలశంకర్ గౌడ్ నిర్ణయం తీసుకున్నట్టే ఈ రోజు ఉదయం నుంచి మాత్రం మామూలుగానే బస్సులు నడవడం వల్ల ఈ సమ్మె ఎక్కడ విఫలమవుతుందో, మిగతా రిమైనింగ్ తమ కోరికలు ఎక్కడ ఇబ్బంది అవుతుందని భావించారా, ఏం జరిగిందనేది తోటి కార్మికులు కూడా చెప్పలేకపోతున్నారు. ఒకేసారి షాక్ గురయ్యారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే ఇంత సీరియస్ నిర్ణయం గతంలో కూడా ఆర్టీసీ కార్మికులు అనేక సార్లు నిరసన వ్యక్తం చేశారు, చాలా ఉచితమైన నిరసన వ్యక్తం చేశారు. కానీ ఏకంగా డిపో ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పండించుకోవడం అనే నిరసన మాత్రం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకలం చెప్తుంది. కార్మికుని ఆవేదన కనుక కారణం ఏంటి, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీదనా లేకపోతే ఈ చర్చలు? శ్రీధర్, ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే థామస్ రెడ్డి గారు. చూస్తున్నాం వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన ఘటన. శంకర్ గౌడ్ అనే డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆయన నిప్పంటించుకున్నారు. సమ్మె సీరియస్ గా సాగట్లేదు, తమ డిమాండ్లు పరిష్కారం అవ్వవన్న ఒక భయం ఈయన చేసినటువంటి అటెంప్ట్ కారణం అన్నట్లుగా తెలుస్తోంది. ఎలా చూస్తున్నారు ఈ ఘటనని మీరు? నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది యాజమాన్యం తర్వాత ప్రభుత్వం బాధ్యత వహించాలి దీని మీద. ఈ రోజు కార్మికులను యూనియన్లు లేకుండా నిర్బంధంలో పెట్టి ప్రమోషన్లు లేకుండా, రిక్రూట్మెంట్ లేకుండా, అధిక పని భారం, ఎంపీడబ్ల్యూ యాక్ట్ లేకుండా, వాళ్ళని 16 గంటలు 18 గంటలు పని చేపిస్తూ లీవ్ లేకుండా డబుల్ లీవ్ చేయాలని చెప్పి టైంకు జీతం ఇవ్వకుండా చాలా నానా ఇబ్బందులు పెట్టి హింసకు గురి చేసి నిర్బంధంలో డ్యూటీలు చేపిస్తున్నారు. కార్మికులంతా బాగా హర్ట్ అయి ఉన్నారు. రెండోది, ఈ ప్రభుత్వ వైఖరి వల్ల ఈ ఆర్టీసీ ప్రైవేట్ పరమైతుందని ఒక భయం వచ్చింది. హైదరాబాద్ నుంచి అందరినీ ఆప్షన్స్ అడిగింది. మొన్న మధ్యన బస్ భవన్ కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే దాన్ని విడిపించినాము. అట్లా అంటే గందరగోళం, రూల్స్ ఏది లేకుండా చేసి ఇలా పిఆర్సీలు ఇవ్వలేదు, రిటైర్డ్ అయిన డబ్బులు ఇవ్వలేదు, ఆర్టీసీ కార్మికుల సంక్షేమ పథకాలు లేవు. ఇవన్నీ చేయడం వల్ల కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో, మానసిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ శంకర్ గౌడ్ కూడా ఈ ఆర్టీసీని ఇచ్చేటట్లేదు. ఇవాళ 2వ రోజుకి వచ్చినా పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. ప్రజాప్రభుత్వం, పాలనా ప్రభుత్వం మరి అందరూ చెప్పినప్పుడు మమ్మల్ని పిలవట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు. రెండవది, సమ్మెని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి కార్మికులు ఆందోళన ఉంది. రెండవది, నిన్నటి నుంచి మీరు చూస్తా ఉన్నారు, అన్ని జిల్లాల్లో ఎక్కడ బస్సులు అక్కడ ఉన్నాయి. దాదాపు 37,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, హైర్ బస్ డ్రైవర్లు కూడా ఉన్నారు. అట్లాగే ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్లు కూడా కొంత మద్దతు ఇస్తున్నారు. ఇవాళంతా ప్రజలు మద్దతు ఇచ్చి అన్ని ఉధృతంగా పోతున్నా కానీ ప్రజలు చెల్లడం లేక మా కార్మికులు ఇవాళ శంకర్ గౌడ్ అభద్రతా భావంతో మరి
ఆయన పెట్రోల్ కోసం తగలబెట్టుకొని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది మంచిది కాదు. కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వానికి ధీటుగా నిలబడాలి తప్ప ఎవరు భయపడద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి మీ ద్వారా నేను కార్మికులందరికీ కూడా చేస్తున్నా. ఇది మంచిది కాదు. గతంలో కూడా 53 సమ్మె జరిగినప్పుడు కూడా చాలా మంది ఈ విధంగా చేసుకున్నారు. మనం వాళ్ళ ఆత్మత్యాగం చేసుకుంటే కుటుంబాలు బాగుపడవు, కుటుంబాలు ఇబ్బందులు పడతాయి. కాబట్టి అన్నతమ్ములు అక్కడలో అందరూ కూడా మీ ద్వారా చెప్తున్నా, ఈ ప్రభుత్వం యాజమాన్యం దేని మీద బాధ్యత వహించాలా, ఇటువంటి సంఘటనలు జరగొద్దు. ఇవాళ ప్రత్యామ్నాయ కార్యక్రమాల పేరు మీద రోడ్డు మీద పోయే వాళ్ళందరూ వచ్చి రిక్రూట్మెంట్ చేస్తా ఉండదు. వాళ్ళకి ఏం వస్తుందో తెలియదు. ఇవాళ బీకేఓ డిపోలో ఇక్కడ బర్కత్పుర డిపోలో పొద్దున ఒక డ్రైవర్ ట్రైనింగ్ రాని డ్రైవర్ని పెడితే గేటు బస్ తీస్తూనే గేటు గేటు కింద పడిపోయింది. అలాగే నిన్న కరీంనగర్ లో కొంతమంది చచ్చిపోయింది. అంటే ఇట్లాంటివన్నీ కూడా చేసి సమ్మెను విచ్ఛిన్నం చేయకుండా సమ్మెను పరిష్కారం చేసే మార్గానికి ప్రభుత్వం రావట్లేదు. యాజమాన్యం కూడా పూర్తిగా మరి ఎంపీకి ఏం చెప్తుందో లేదో గవర్నమెంట్ చెప్తుందో లేదో తెలియదు. కన్సర్న్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు దీని మీద బాధ్యత వహించాలి. పొన్నం ప్రభాకర్ గారు డెఫినెట్ గా యాజమాన్యంతో కార్మికులతో చర్చలు చేయలేదు. అసలు మమ్మల్ని పిలువలేదు, మెట్టలేదు. ఇవాళ మన బెదిరింపులకు కూడా వీళ్ళు పెట్టారు. మిమ్మల్ని పిలువము, మీరే రావాలి, మేమే యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాట్లాడడం బాధ కలిగిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ఇది ట్రేడ్ యూనియన్ విధానానికి వ్యతిరేకం. కాబట్టి ఇప్పటికైనా నేను యాజమాన్యానికి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా మీరు ఎట్లాంటి కమింపు చర్యలు చేసి కార్మికులను చేస్తే మీరు మీ విధానంలో తప్పుంది, మీ లోపాలు ఉన్నాయి. టోటల్ కార్మికులు కానీ నాయకులు కానీ తప్పు లేదు. యాజమాన్య వైఫల్యము, మేనేజ్మెంట్ గవర్నమెంట్ లో చర్య తీసుకోకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు బాధ్యత వహించాలా అని మేము చెప్తా ఉన్నాం. కార్మికులు ఎవరు కూడా ఈ అఘాయిత్యాలకు పోవద్దు, ప్రాణాలు తీసుకోవద్దు. దయచేసి అందరూ కూడా జేఏసీ తరపున చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. గట్టిగా పోరాడదాం, తప్పకుండా సమస్యలు పరిష్కరించుకుందాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మన హక్కులను సాధించుకున్నాం. ఆ విధంగా ఉండాలని మీ ద్వారా మా కార్మికులకు చెప్పు. ఇప్పటికైనా ప్రభుత్వం శంకర్ గారికి ఏమి కాకుండా మెరుగైన సౌకర్యాలు చేయమంట ట్రీట్మెంట్ ఇప్పించాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. లేకపోతే ఇప్పటికైనా వెంటనే పోయి అక్కడ పరామర్శ చేయాలి. లేకపోతే ఈ సమ్మె ఇంకా ఉధృతమైపోయి వేరే కార్మికులు ఎవరు కూడా అఘాయిత్యం చేసుకుంటే ఊరుకునేది లేదు. కార్మికుల దయచేసి ఊరికబట్టండి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. థామస్ రెడ్డి గారు, 2 విషయాలండి. ఒకటి, రాజకీయ ప్రోద్బలంతో ఈ సమ్మె జరుగుతుందని పొన్నం నిన్న కామెంట్ చేయడం చూసాం. అలాగే 29 హామీలకి అమలు చేయడానికి సుముఖంగానే ఉన్నాము, మిగతా 3 దగ్గరే ఆర్టీసీ కార్మికులు పంతం పట్టున్నారని ఆయన చేసిన కామెంట్స్. ఈ రెండింటికి మీరేం సమాధానం చెప్తారు? 32 డిమాండ్లు ఇచ్చినాం. ఇంతవరకు పొన్నం ప్రభాకర్ గారు మీ ద్వారా అడుగుతున్న గౌరవ మా మంత్రి గారు మీరు కూర్చోబెట్టి మాట్లాడుగా 27 డిమాండ్లు పరిష్కారం చేసిందా? కనీసం యాజమాన్యంతో కూర్చోబెట్టి సాంప్రదాయబద్ధంగా ప్రాథమిక చర్చలు చేయాలి కదా. యాజమాన్యం తనలో ఏముందో కూర్చొని మాట్లాడి ఇవాళ యాజమాన్య పరిధిలో ఉన్నాయి. అయిపోయిన తర్వాత గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాలసీ విషయాలు మంత్రుల దగ్గర అయ్యేది. ఇవాళ చెయ్యలేదు, కార్మికులను పక్కన పెట్టదో చర్చలకు విలువలేదు. నా తలుపులు తెరిసే ఉంటాయి, ఎప్పుడైనా రావచ్చు అనే మాట అన్ని ఇస్తా, 600 తప్ప అనే మాట తప్ప ఏది లేదు. అది పూర్తిగా అబద్ధం, అది కరెక్ట్ కాదు. రెండోది, ఇవాళ నాయకులంతా వాస్తవాలను అడుగుతా ఉంటే ఇది ప్రేరేపిత సమయం, ఇది ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు. రిటైర్డ్ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ కి సంబంధంలో ఉన్నారు అని చెప్పి ఆడలేనమ్మ మధ్యన మూడన్న చందంగా ఇవాళ సమ్మెని పరిష్కరించలేక, మమ్మల్ని పిలవలేక, దానికి జవాబులు చెప్పలేక మాట్లాడుతున్నారు. మొన్న ఈ మధ్యన మీరు కూడా చూశారు, అసెంబ్లీలో ఎంపీ లీడర్లందరూ కూడా ఆర్టీసీకి అన్యాయం జరుగుతా ఉంది, మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద వాళ్ళు అడుగుతా ఉన్నారు. 2-3 సంవత్సరాలు అయినా మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఓట్లేసి గెలిపించడం మిమ్మల్ని. ఇవాళ ఇంత టైం అయిన తర్వాత కూడా అడిగితే ఎందుకు ఇస్తలేదంటే ఆ ప్రభుత్వాలు ఏం చేయలేదు, మేం చేసినా అదే చేసినా అని చెప్తున్నారు తప్ప దీనికి మేము చేస్తానే ట్రాన్స్పరెన్సీగా క్వశ్చన్ తో ఆన్సర్ చెప్పిన పరిస్థితి రాలే. మీరు మీ ద్వారా మా గౌరవ మంత్రివర్గంలో కూడా చెప్తా ఉన్నా పొన్నం ప్రభాకర్ గారికి, అన్నది ఇట్లాంటివి మాట్లాడదు, వాస్తవాలు మాట్లాడదు. ఇప్పటికైనా తెలుసుకోవాలి. నేను స్టూడెంట్ నాయకుడు, తెలంగాణ ఉద్యమం
రైట్, మీ స్పందనని తెలియజేసినందుకు థ్యాంక్ యూ థామస్ రెడ్డి గారు. ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వెంకన్న గారు, చూస్తున్నాం వరంగల్ నర్సంపేటలో జరిగిన ఘటన. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. దాదాపు 70% కాలిన గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ కొంత పానిక్ కండిషన్ కనిపిస్తోంది ఆర్టీసీ కార్మికుల్లో అనిపిస్తోంది ఈ కండిషన్ చూస్తుంటే. మీరు ఎట్లా చూస్తున్నారు ఇది? గత ప్రభుత్వము మా సమస్యను పరిష్కరించకపోగా ఇలాంటి అణచివేత విధానాలు పాల్పడడం వల్లనే కొంతమంది ఆవేశాన్ని తట్టుకోలేక, బాధను తట్టుకోలేక, దుఃఖం తట్టుకోలేక అప్పుడు 34 మంది మా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మరి ఈ ప్రభుత్వం కూడా మా ఆర్టీసీ కార్మికులను చంపాలని చూస్తున్నారా? ఇలా శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రయత్నానికి కారకులు ఎవరు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు హామీలు ఇచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, ఇలా మేము కొత్త డిమాండ్ అడుగుతారేమో, మేము కొత్త డిమాండ్ పెట్టలేదు, మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టే డిమాండ్ ఇలా మీరు అమలు చేయడానికి 2.5 సంవత్సరాల దాకా మరి మీరు ఏం చేస్తున్నట్టు, ఎందుకు చేయట్లేదు? మరి మీకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా లాస్ట్ కు సమ్మె వైపు వచ్చినా కూడా ఈ సమ్మె చేపట్టడానికి కారకులు మీరే. ఏమన్నంటే మమ్మల్ని ఎవరో ఉసిగొలుపుతున్నారు, మమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడటము, సమస్యను పక్కదారి పట్టించడానికి తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒకవేళ మాకు వేరే వారే కనుక మమ్మల్ని ప్రేరేపించినట్లయితే వాళ్ళను మా యొక్క సమావేశాలలో కానీ వాళ్ళతో మేము ఉద్యమం చేసేది కానీ ఎక్కడన్నా వాళ్ళని మీరు చూపెడతారా? ఒక ఫోటో చూపెట్టుకోండి మీ యొక్క స్టూడియోకు వాళ్ళతో కలిసి మేము ఉద్యమం చేసేటువంటి ఈ ఆర్టీసీ మా చేసే ఉద్యమంలో ఎవరైతే వాళ్ళ పేరు చెప్తున్నారో వాళ్ళని ఎక్కడ మేము ఏ ఉద్యమంలో వాడుకున్నామో ఒక్క ఫోటో చూపెట్టండి. వాళ్ళే కలిసిన ఫోటో చూపెట్టండి ఒకటే. ఇవన్నీ అబద్ధాల ప్రచారాలు చేసి మా కార్మికులకు ఇంకా అగ్రహం తెప్పకండి, మా కార్మికులకు ఇంకా మీకు అశాంతి గురి చేయకండి. ఇది మీకు సబబు కాదు. ఒక మంత్రి హోదాలో ఉండి ఇవాళ నేను చేసి చైర్మన్, ఈ రోజు నేను ఏఐసిసి అనుబంధం, సిపిఐ పార్టీ అనుబంధం, మా గౌరవ మన ఎమ్మెల్యే గారు కూనూరు సాంబశివరావుకు వాళ్ళ పార్టీ అనుబంధ సంస్థ ఏఐటిసి అనుబంధ సంస్థ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శిని ఈ రోజు నేను జేఏసీ చైర్మన్ గా ఉన్నా. నాకెవరండి? నా వెనక ఎవరున్నారండి? ఇప్పుడు వేరే నాయకులు ఉన్నారా? నా వెనక ఎవరున్నారు? బీజేపీ నాయకులు ఉన్నారా? ఇంకా వేరే నాయకులు ఉన్నారా? ఇవాళ పొద్దున్నైతే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మా ఎమ్మెల్యేతో మాట్లాడట్లేదా? ఇవాళ అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ యొక్క ఎవరైతే శంకర్ గౌడ్ నర్సంపేట డిపో మా ఆర్టీసీ ఉద్యోగి మరి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడో అతనికి ఏమన్నా హాని జరిగితే ఈ ప్రభుత్వమే దానికి నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి నేను జేఏసీ చైర్మన్ గా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. రైట్, చాలా మంది ఆర్టీసీ కార్మికుల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది. సమ్మె సజావుగా సాగదేమో, తమ డిమాండ్లు నెరవేరవేమో అన్న ఒక కండిషన్ కనిపిస్తోంది ఈ ఘటనతోటి. మిగతా వాళ్ళకి మీరు ధైర్యం చెప్పడానికి ఏం చెప్తారు? ఇవాళ ఒక్కటే, మనము ఆత్మహత్యలు చేసుకొని ఇవాళ మన భవిష్యత్తును ఖరాబు చేసుకోవడం అనేది ఆర్టీసీ ఉద్యోగులు ఆలోచించడం కరెక్ట్ కాదు. జేఏసీ పకడ్బందీ ఆలోచనతోనే ఈ ప్రభుత్వం దగ్గర పోరాటం చేసి మనం కొట్లాడి సాధించుకోవడం తప్ప మనము ప్రాణాలు తీసుకొని సాధించుకుంటే ఆ సాధించేటువంటి దాంట్లో మీరు అప్పుడు ఉన్నారు. కాబట్టి మనం బతికి సాధించుకోవాలి తప్ప చచ్చి సాధించేది ఏమిటో అని చెప్పేసి కార్మికులంతా ధైర్యంగా ఉండాలి, కార్మికులంతా ధైర్యంగా కొట్లాడాలి. మీ వెనుక జేఏసీ ఉంది, మన వెనుక సంపన్న తెలంగాణ సమాజం ఉంది. కాబట్టి ఆ వైపుగా కార్మిక వర్గం అంతా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మీ ద్వారా నేను ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కూడా తీపిచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇలా ఆర్టీఐ అధికారులను డిపోలకు పంపించి ఎలాంటి ట్రైనింగ్ లేకుండా, ఎలాంటి శిక్షణ లేకుండా, ఎలాంటి మన మెడికల్ టెస్ట్ లేకుండా వాళ్ళను బస్సులు ఇచ్చి పంపడం వలన ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్ అయి ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నటువంటి పరిస్థితి దృష్టి చేసుకుంటున్నారు. దీన్ని చట్ట విరుద్ధంగా ఈ బస్సులను నడిపిస్తూ మా సమ్మెను అంచివేయడానికి అడ్డదారులు నొక్కుతూ అడ్డమైన వాళ్ళతో బస్సులను నడిపిస్తూ ప్రజల ప్రాణాలను తీసేపెట్టం చేస్తున్నారు. కాబట్టి ఈ సర్కారు దయచేసి మన తెలంగాణ సమాజం అంతా ఈ సర్కారు విధానాలను తిప్పికొట్టాలని చెప్పేసి, అదేవిధంగా కేసీఆర్ 53 రోజుల సమ్మెను
మేము అన్ని డిపోలలో టెంట్లు వేసుకొని మా శాంతియుత నిరసన ప్రదర్శనలు చేసుకున్నాం. కానీ తెలంగాణ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంల కంటే ఘోరంగా ఈ రోజు మమ్మల్ని డిపోలలో మేము పనిచేసే డిపోలకు అక్కడ ఉంచకుండా మా వల్ల వేసుకున్న టెంట్లన్నీ కూలగొట్టి మా వల్ల అందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి తొలులే కావచ్చు, మహబాద్ లో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, కామారెడ్డిలో కావచ్చు, ఆదిలాబాద్ లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళను చెల్లం చేసి పోలీసు బలగాలను చేసి మా సమ్మె పైన ఉక్కుమాలం మోపుతుంది ప్రభుత్వం. వెంటనే ఈ విధానాలని మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము సమ్మె చేస్తున్నాం. మేము ఇప్పటి వరకు శాంతియుతంగా ఉన్నాం. మమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టే మమ్మల్ని హింసాత్మక ఘటనలకు పాల్పడే విధంగా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఉచ్చిగొల్పుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకొని మా తెలంగాణ సమాజం అంతా ఈ మా సమ్మెకు అండగా నిలబడే ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ సమ్మెను మాకు విజయవంతం చేసి మా సమస్యల పరిష్కారం కోసం మీరు కూడా మాకు తోడుగా ఉండాలని చెప్పేసి నేను జేసీ చైర్మన్ గా సబ్బన్న మన వర్గాలను మన తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ వెంకన్న గారు, మీ స్పందన తెలియజేసినందుకు. తమ డిమాండ్ల సాధన కోసం అన్ని వర్గాల వారు తమకు అనుకూలంగా ఉండాలి, మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న. అలాగే ఈ తరహా ఘటనలు పునరావృతం అవ్వద్దు, శాంతియుతంగా నిరసనలు చేపడదాము, ఉద్యమంతో కావాల్సిన అవసరాలు సాధించుకుందాము అని పిలుపునిస్తున్నారు.